ఆత్మ, శరీరము, వీటిలో ఏది శాశ్వతమైంది? మనం ఒకసారి పరిశీలన చేద్దాం. 7 విషయాలు మనము ఇక్కడ నేర్చుకోబోతున్నాం. మొదటిగా, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు 2 భాగములుగా సృష్టించాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఈ విధంగా రాయబడింది. దేవుడిని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మానవుణ్ణి దేవుడు 2 భాగాలుగా సృష్టించాడు. మానవుణ్ణి నిర్మించుటలో దేవుని యొక్క ఉద్దేశము దాగబడింది. దేవుడు సంకల్పానుసారంగానే మానవుని యొక్క నిర్మాణం జరిగింది. దేవుడు మానవుల పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశానికి అనుగుణంగానే మానవుని యొక్క నిర్మాణం జరిగింది. మనల్ని సృష్టించిన తండ్రి మన విషయంలో తీసుకున్నటువంటి శ్రద్ధ, ఆసక్తి మనం పరిశీలించగలగాలి. మానవుడిలో భౌతికమైనటువంటి ఈ దేహంలో తన స్వభావాన్ని, తన పోలికను పెట్టాడు. దేవుడు ఈ దేహంలో తన స్వభావాన్ని, తన పోలికను పెట్టుటకు కారణం ఏంటంటే మనం దేవుడి కుమారులుగా జీవించాలని. మన ఆత్మ ఈ శరీరంలో ఉండి దేవుడు మానవుని పట్ల ఏం కోరుకుంటున్నాడో అట్టి ఉద్దేశానికి అనుగుణంగా ఈ కాలంలో వారు జీవించాలని. అయితే పౌలు ఈ శరీరాన్ని, ఆత్మని మరో విధంగా పిలుస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడింది. కాబట్టి మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కుషించునను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు అని దేహాన్ని సంబోధించాడు, అంతర్య పురుషుడని ఆత్మని సంబోధించాడు. మానవుడు పాపము చేసిన తర్వాత, అనగా ఆదాము పాపం చేసిన తర్వాత ఈ దేహముకు దేవుడు కొంత వయసు నిర్ణయించుకుంటూ వచ్చాడు. మనిషి ఈ దేహంలో జీవించేటువంటి వయస్సు మన పితృలేగంలో, అనగా అబ్రహాం కంటే ముందున్నటువంటి తరాల్లో మెతుషెల 900 మెతుషెల 969 ఏండ్లు బతికాడు. అంటే ఆదాము ద్వారా వచ్చిన వంశావళిలో ఈ మెతుషెల అనేటువంటి వ్యక్తి 969 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. తర్వాత నోవహు కాలానికి వచ్చిన తర్వాత దేవుడు మానవుడు ఈ దేహంలో నివసించేటువంటి కాలం, అనగా మానవుని ఆత్మ ఈ దేహంలో నివసించే కాలం 120 సంవత్సరాలుగా చెప్పడం జరిగింది.
దావీదు రాసినటువంటి కీర్తనలో మనిషి యొక్క ఆయుష్ని గురించి 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని రాయబడింది. ఈ విధంగా దేవుడు మానవుని యొక్క జీవితాన్ని, వారు జీవించేటువంటి కాలాన్ని కుదిస్తూ వచ్చాడు. ఎందుకంటే తన సంకల్పానికి ఎంతవరకు మనిషి యొక్క జీవితం అవసరమో ఆయన ఎరిగి ఉన్నాడు. మనం ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుంటే ఆయన సంకల్పాన్ని అనుగుణంగా జీవించేటువంటి స్థితిలో మనము కొనసాగుతామో, అది ఎంత కొలమానమో ఆయనకు మాత్రమే ఎరుగున్నాడు. అందుకే దేవుడు 70 లేక 80 సంవత్సరాలుగా మనకి ఈ జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ 70 లేక 80 సంవత్సరాల జీవితంలో ఏది శాశ్వతమైందో ఆ శాశ్వతమైనటువంటి దాన్ని బట్టి జీవితాన్ని అనుసరించవలసిన వారమై ఉన్నాం మనం. అందరూ అడుగుతారు, ఏది శాశ్వతమో, శరీరం శాశ్వతమా, ఆత్మ శాశ్వతమా అంటే ఎక్కువ సందర్భాల్లో ప్రజలు ఇచ్చే సమాధానం ఏంటంటే ఆత్మే శాశ్వతమో అంటారు. మంచిది, ఆ స్పృహ అందరికీ ఉంది. ఎవరు ఏ మతస్థులైనా వారు ఇచ్చే సమాధానంలో ఒక స్పష్టత అయితే ఉంది. ఆత్మ శాశ్వతమే. ఈ దేహాన్ని విడిచిపెడతాం, ఎందుకంటే మన పూర్వీకులందరూ కూడా ఈ దేహంలో లేరు కదా, వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనిషి జీవితము కొంతకాలం ఉంది. ఈ కాలంలో ఆ మనిషి జీవిస్తాడు. ఈ మనిషి ఈ జీవితంలో ఏం చేయాలి, ఈ కాలంలో ఏం చేయాలి అనేది ఎరగకపోవటం అనేది ఇక్కడ సమస్య. ఏం చేయటానికి ఈ భూమి మీద నేను ఈ కాలాన్ని గడుపుతున్నాను అనేది ఒక ప్రశ్న మనకు అవసరం. లోకంలో వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నకు దూరంగా ఉన్నారు. కారణం ఏంటంటే, ఎందుకు ఈ లోకంలో నేను ఈ శరీరంలో ఉన్నాను, నా ఆత్మ ఈ శరీరంలో ఉంచాడు దేవుడు, నేను ఏం సాధించాలి, నేను ఈ శరీరంలో ఉన్నప్పుడు నేను ఈ శరీరాన్ని ఎందుకు ధరించుకొని ఈ భూమి మీద యాత్ర చేస్తున్నాను అనేది వారికి అర్థం అవటానికి ఈ పాఠము ముఖ్యమైనది. వాస్తవానికి మన తల్లిదండ్రుల ద్వారా ఈ దేహాన్ని మనం పొందుకుంటున్నాం. దేవుడు మనకు ఆత్మ ఇస్తాడు. కాబట్టి ఈ దేహంలో ఈ దేహము ఈ ఆత్మ కలయికే జీవించు ప్రాణిగా మన జీవితం. మనం చేసే ప్రతి పని ఈ ఆత్మ శరీరం ఉన్నప్పుడే. ఎప్పుడైతే ఈ ఆత్మ శరీరం విడిపోద్దో ఈ శరీరాన్ని ఏమో శవము అంటారు. ఆత్మ శాంతి కలగాలని చాలామంది ప్రార్థిస్తారు. అయితే మనిషికి తెలుసు, ఏం తెలుసు అంటే ఆత్మే శాశ్వతము అని తెలుసు. కానీ ఈ శరీరంలో ఉన్నంత కాలము ఏం చేయడానికి వచ్చాము అనేది ఎరగకపోవటం అనేది ఇక్కడ ఆలోచించవలసిన విషయం. ఈ శరీరంలో ఉన్నంత కాలము మన పని ఏంటి, మన గురేంటి, మనం ఆలోచించవలసినటువంటి విధానము ఏమిటి అనేది గుర్తించుట మనం ఆలోచించగలగాలి. ఈ దేహము తండ్రి మనకి ఇచ్చాడు. ఈ ఆత్మ దేవుడి ద్వారా అనుగ్రహింపబడింది. కాబట్టి ఈ లోకంలో ఈ భూమి మీద మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడే ఇచ్చాడు. నాది అనేది ఏది లేదు. చాలా సందర్భాల్లో మనము ఎక్కువ మార్లు అనే మాట ఏంటంటే ఇది నాది, అది నాది, అది నేను కొనుక్కున్నాను, నేను సాధించాను, నేను సంపాదించుకున్నానని అనేక సార్లు మనము వాడుతూ ఉంటాం. అలాంటి ఆలోచనతో కొన్నటువంటి విధానం మనలో బాగా
బలంగా నాటుకుంది. నాది నాది నాది, నేను అనేటువంటి భావన ఎక్కువగా బలపడింది. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యామోహం, ఈ లోకం మీదటువంటి ప్రేమ మనిషిని తాను ఎందుకు సృష్టింపడ్డాడు అనేటువంటి ఆలోచనకు దూరంగా తీసుకెళ్తుంది. ఒక మనిషి ఈ లోకంలో ఎందుకు సృష్టింపడ్డాడో, ఈ దేహంలో జీవించినంత కాలము ఆ ఆత్మ ఎందు జరిగించవలసినటువంటి కార్యం ఏంటో అర్థం చేసుకోలేకపోవటము విచారకరం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే శరీరం అనేది ఒక డొల్ల. అది ఈ ఆత్మ అనేది వెళ్ళిపోతే ఈ శరీరము స్పందించదు, మాట్లాడదు, ఎవరి మీద కనికరం చూపించదు, జాలి చూపించదు, కోపపడదు. అది ఒక శవముగా మనం చూస్తాం, ఏమి చేయనటువంటి ఇదిగా చూస్తాం. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆత్మ ఉన్నప్పుడే ఈ శరీరముకు అన్నీ ఉంటాయి. మాట్లాడుద్ది, స్పందించుద్ది, ఆగ్రహించుద్ది, దిగులు పడుద్ది, బాధపడుద్ది, ప్రేమించుద్ది. అంటే క్రియలు ముఖం ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, కాళ్ళ ద్వారా కానీ జరిగిస్తూ ఉంటుంది ఈ శరీరం. అంటే కీలకమైనది ఏంది అంటే ఆత్మ. హృదయము ఎలా స్పందిస్తుందో శరీరము అలా స్పందిస్తుంది. అంటే హృదయంలో జరిగించేటువంటి ప్రతిస్పందనలు ఈ శరీరం ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. మనసు ఉన్నటువంటి కోరికతో కూడినటువంటి ఆ సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు నెరవేర్చుకోవడానికి ఈ శరీరము దాన్ని సహకరిస్తుంటుంది. అంటే ప్రతిదీ కూడా దేనికి అమర్చాడంటే దేవుడు ఆత్మకి అమర్చాడు. ఈ దేహము ఒక డొల్ల, ఒక మాంసపు ముద్ద, దీంట్లో ఎటువంటి విశిష్టత అనేది లేదు. అది దేహాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఈ దేహంలో ఈ ఆత్మ నివసించేంత కాలము దేవుని గురించినటువంటి జ్ఞానము చేత ఈ ఆత్మ ఎదగాలి. ఈ ఆత్మ దేవుని గురించిన జ్ఞానం చేత ఎదిగినప్పుడు ఈ శరీరము అట్టి జ్ఞానంలో ప్రవర్తించేటువంటి అలవాట్లు, ఆలోచన విధానము, వాళ్ళ యొక్క దాని యొక్క నడవడిక అంతా కూడా ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి కాలంలో ఈ శరీరంలో మనం జీవించుటకు హేతు ఏంటంటే జీవాన్ని ప్రేమించటం, జీవంలో బతకటం, జీవము చేత మనము వృద్ధి చేసుకోవటం. అయితే మానవుడు ఈ హృదయంలో పాపాన్ని నింపుకున్నాడు. అంచేత పాపపు క్రియలు ఈ దేహం ద్వారా జరిగిస్తున్నాడు. కోపము, ఆవేశము, వ్యభిచారము, దొంగతనము, అనేకమైనటువంటి చెడ్డ కోరికలతో కూడినటువంటి స్వభావంతో ఈ శరీరము ప్రవర్తిస్తూ ఉంది. అయినప్పటికీ దేవుడు ఆ మనిషిని తాను పరీక్షించుకోవడానికి, తాను విమర్శించుకోవడానికి మనస్సాక్షిని ఇచ్చాడు. తను చేసే తప్ప రైటా. అంటే దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే దేవుడే మన విషయంలో తీర్పు తెచ్చబడలే. మనమే నేను చేసే తప్ప రైట్ అని నిర్ధారించుకునేటువంటి ఒక కోర్టు పరిధిలో న్యాయ వ్యవస్థను దేవుడు మనస్సాక్షి రూపంలో పెట్టాడు. ఇది మనకు న్యాయం తీరుస్తుంది. నువ్వు చేసింది తప్పు అయితే నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. నువ్వు తప్పు చేసావు, నువ్వు చేయాల్సింది కాదని దోషారోపణ చేస్తుంది. నువ్వు నిజంగా వాస్తవంగా మంచి చేస్తే రైట్, నువ్వు చేసింది మంచిదే, అయితే అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా అని నీకు సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మనస్సాక్షి అనేది ఏది మంచిదో ఏది చెడ్డదో మనకి ఒక తీర్పులాగా పరీక్షించుకునేటువంటి స్థితిని దేవుడు అమర్చాడు మన యొక్క అంతరంగమందు. అయితే ఇంత గొప్పగా దేవుడు మన విషయంలో ఆలోచిస్తున్నాడు.
మానవుడు ఈ 70 లేక 8 సంవత్సరాల కాలంలో దేవుడు తనను సృష్టించిన వ్యక్తి దేవుని చేత తాను సృష్టింపటానికి కారణం ఏంటో వెతకాలి, ఆలోచించగలగాలి. శరీరము శాశ్వతం కాదు, ఆత్మే శాశ్వతమైంది. కాబట్టి ఆత్మ సంబంధంగా నేను ప్రతి విషయాన్ని చూడగలగాలి. నా ఆత్మకు ఏది నెమ్మదిస్తుందో, నా ఆత్మకు ఏది బహుమానం ఇస్తుందో దాని మీద దృష్టిని కేటాయించడం అనేది ఈ లోకంలో చేసేటువంటి పని. అందుకే పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనంలో మనము చూసినప్పుడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము అన్నాడు. అంటే దేహంలో ఉన్నటువంటి పౌలు తన గురి ఏంటో తనకు అర్థమైంది. తను ఎందుకోసం ఈ భూమి మీద ఈ కాలంలో జీవిస్తున్నాడో తనకు అర్థమైంది. అర్థమయ్యేటువంటి వ్యక్తి తను చేస్తున్న పని ఏంటో మనం చూసినప్పుడు దృశ్యమైన చూడట్లేదు. కంటికి కనబడేటువంటి ఈ దృశ్యమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఎంత గొప్పదైనా వాడిని చూడటం లేదు పౌలు. ఏది చూస్తున్నాడు అంటే తన ఆత్మకు ఏది మహిమనిస్తుందో, తన ఆత్మకు ఏది శ్రేష్టమైందో దానివైపు తన యొక్క ఆలోచన ఉంది, తన గురి ఉంది. అదృశ్యమైన వాటిని నిదానించి చూడటం అనేది ఈ భూమి మీద మనిషికి ఉండేటువంటి ఒక ఉన్నతమైనటువంటి దృక్పథం. ఎందుకంటే ఈ శరీరంలో మనము కుషించిపోయేవారము అన్నాడు పౌలు. దినదినము ఈ శరీరము కుషించిపోతుంది. ఒకరోజు 1 సంవత్సరం గడుస్తుందంటే ఈ దేహానికి ఉన్న శక్తి, అందము, సౌందర్యము అన్నీ కూడా కొద్దిగా తగ్గుతూ వస్తాయి. మరణానికి మనం దగ్గరవుతున్నాము, చనిపోయేటువంటి సమయానికి మనం దగ్గరవుతున్నాము. ఈ ఆత్మ శరీరం విడిపోయేటువంటి పరిస్థితి ఒకనొక రోజు సంభవిస్తుంది అనేది జ్ఞాపకం ఉంచుకోగలగాలి. దేహము శాశ్వతం కాదు, ఆత్మే శాశ్వతమైంది అనేటువంటి భావంతో ప్రతిదీ కూడా ఆత్మీయంగా ఆలోచించగలగాలి. అయితే లోకంలో వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. అర్థం చేసుకుంటే వారు మరీ మంచిది. ఎందుకంటే ఇందుకోసమే కదా దేవుడు మానవులందరినీ సృష్టించింది. వారు ఎందుకు సృష్టింపడ్డారో, వారు ఎలా సృష్టింపడ్డారో, వారు నీ పట్ల దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కార్యాచరణ ఏంటో వారు అర్థం చేసుకోవాలి. అందరూ అర్థం చేసుకోవాలి అది. అయితే క్రైస్తవులైనటువంటి వారు ప్రత్యేకంగా దీని మీద మరెక్కువగా దృష్టిని కేంద్రీకరించగలగాలి. భౌతికమైనవి చూడకూడదు, ఆత్మీయమైనవే చూడాలి. అంటే ఇంట్లో మనం ఏ వస్తువు చూడకూడదనా, లేదా మనం తినే వస్తువు కానీ, లేకపోతే మనం వేసుకునేటువంటి బట్టలు కానీ ఏది చూడకూడదనా? అది కాదు. భౌతికమైన వాటిని ప్రేమించే విషయంలో వాటిని చూడకూడదు. ఏది ప్రేమించాలి అంటే నీ ఆత్మను ఏది సంరక్షించిద్దో, ఏది మహిమలో తీసుకెళ్ళిద్దో, ఏది శ్రేష్టమైనటువంటి దీవెనలకు కారణమయ్యిద్దో దాని మీద మనం ధ్యాస పెట్టాలి. యేసు ప్రభులాగా బతకటమే ఈ ఆత్మకి ఉండేటువంటి గురి. కాబట్టి ఈ శరీరంలో మనం ఉండగా మన కళ్ళును, మన చెవులను, మన నోరుని, మన అవయవాలని యేసు ప్రభులాగా ఎదగటానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకోగలగాలి. ఈ శరీరాన్ని అందుకోసమే నడిపించుకోగలగాలి. ఈ శరీరము అందుకే ఇవ్వబడింది, దేవుడు మనకి ఇచ్చిన అందుకే. ఈ శరీరము దేవుని ఆలయము. ఈ శరీరంలో దేవుడు నివసిస్తాడు, ఆత్మలో దేవుడు ఉన్నాడు.
ఆయన స్వభావం ఉంది, ఆయన పోలిక ఉంది. ఈ దేహాన్ని ఎంత పరిశుద్ధంగా చూసుకుంటావో దాన్ని బట్టి నీ యొక్క బహుమానం ఆధారపడి ఉంది. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధంగా బతకటానికి అవకాశం లేదు. ఈ దేహంలో ఉండగానే బతకటము, జీవించటము, ఆలోచించటము, ప్రవర్తించటము అన్నీ. చనిపోయిన తర్వాత ఆలోచన వచ్చిందేమో, ఒకవేళ నేను అలా బతుకుంటే బాగుండేదేమో, ఇంకా విశ్వాసం ఎదగాలని ప్రయత్నం చేసేవాళ్ళమేమో అని ఆలోచన కలగచ్చు, కానీ అవకాశం ఉండదు. దేహము విడిపోయిన తర్వాత మరలా దేహంలోకి వచ్చేటువంటి అవకాశము లేదు. కాబట్టి ఈ విషయాల ద్వారా మనము ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఈ దేహంలో ఉండగానే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి. ఆయన మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని, మనలో ఏమి చూడాలనుకుంటున్నాడో అట్టి గొప్ప జీవిత విధానాన్ని నువ్వు స్మరణ తెచ్చుకో. దాన్ని బట్టి జీవించడానికి దినదినము కృషి చేయి. ఏవి నిత్యమైనవో, ఏవి అనిత్యమైనవో చూడగలగట్టుగా నీ జీవితం ఉండగలగాలి. కాబట్టి నిత్యమైనవి శాశ్వతము, అనిత్యమైనవి తాత్కాలికము. కాబట్టి ఈ దృశ్యమైన వాటి మీద మనిషి జీవితం కొనసాగుతుంది. దాని నుండి మనము వేరేగా ఆలోచించగలగాలి, వేరుగా బ్రతకగలగాలి. అదేంటంటే అదృశ్యమైన వాటిని వెతకటము, అదృశ్యమైన వాటి పట్ల నిదానించి చూడటము. ఆ అదృశ్యమైనవి మనము ఈ భూమి మీద జీవిస్తుండగానే ప్రేమించటం అనేది నేర్చుకోగలగాలి. ఇది ఈ లోకంలో మనం ఆత్మీయంగా చేయవలసినటువంటి పని. అందుకే ఆత్మ సంబంధంగా మనము పిలువబడతాం అలాంటి వారిగా ఉంటే, లేకపోతే శరీర సంబంధంగా పిలువబడతాం. శరీరము శాశ్వతమా, ఆత్మ శాశ్వతం అంటే శరీరమే శాశ్వతం అంటారా, ఆత్మ శాశ్వతం అంటారా? ఆత్మ శాశ్వతం అంటారు. కానీ ఆత్మీయంగా ఆలోచించడానికి ఎప్పుడు ఆలోచించకపోతే వారు శరీర సంబంధులే, వారు శరీరానికి సంబంధించిన మనసు గలవారే. ఎప్పుడైతే ఆత్మీయంగా ఆలోచించడానికి కృషి చేస్తారో, దృశ్యమైన కంటే అదృశ్యమైనవి శ్రేష్టమైనవి నమ్ముతారో, నిత్యమైన వాటి కొరకు ఎదురు చూస్తారో వారు ఆత్మ సంబంధులు, వారు ఆత్మ యందు బలం పొందుకునేటువంటి వ్యక్తులుగా ఉన్నారు అనేది లేఖనాల ద్వారా మనం నేర్చుకునేటువంటి సారాంశం. కాబట్టి ఒకసారి మనం పరిశీలన చేద్దాం, ఆలోచన చేద్దాం.